వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా డిస్టర్బింగ్ అనిపించిందండి వార్త విన్న తర్వాత. అసలు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. అండ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించి. ముందుగా న్యూస్ ఏంటంటే, ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి పేరు ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు నేపథ్యంలో వార్తల్లో నిలవడం అనేది చాలా నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిణామం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉల్లపాలెం గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి. అతని జీవితం ఒక పోరాట గాథగా చెప్పుకునేవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. వాళ్ళ నానమ్మ దగ్గరే పెరిగాడు. ఆర్థికమైనటువంటి కుటుంబ ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువుకున్నాడు. 2013 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగంలో ఎదురైనటువంటి అవమానాన్ని సవాల్గా తీసుకొని రాజీనామా చేసి సివిల్స్కి సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ అవమానం ఏంటంటారా? పై అధికారుల వేధింపులు. కానిస్టేబుల్ని ఏ విధంగా వేధించారు, వెంటనే అతను రాజీనామా లేఖను కూడా పైకి డైరెక్ట్గా పంపించకుండా వాళ్ళ మొహం మీద కొట్టి నేను ఉద్యోగం రాజీనామా చేస్తున్నాను, నేను మళ్ళీ నా గౌరవాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసని సవాల్ చేసి మరీ బయటకు వచ్చి సివిల్స్కి సిద్ధమయ్యాడు. యూపీఎస్సీలో ఆల్ ఇండియా 350th ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపిక కూడా అయ్యాడు. ఒక కానిస్టేబుల్ ఒక చిన్న అవమానం నుంచి ఐపీఎస్ వరకు ఆయన ప్రయాణం అప్పట్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్తో సహా ఎంతోమంది ప్రముఖులు ఆయన ఆ రోజు అభినందించారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి పైన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ లేఖ రాసి కంప్లైంట్ ఇచ్చింది. సో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా అయింది. ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపించడం, తిరస్కరించిన తర్వాత దూషించడం, మానసికంగా వేధించడం, ఇలాంటి ఆరోపణలు కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే. వాటి మీద పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మరి కోర్టు కూడా ఇప్పటివరకు ఎలాంటి తీర్పు లేదు. నిందితుడి వాదన కూడా బహిరంగంగా బయటికి రాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకోనంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం, అలాగే అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడ జాయిన్ చేయడం, ఈ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాలి. అది ఒక పాయింట్. అయితే దీంట్లో ఉన్నటువంటి వివాదం ఇవన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదవడం, నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్, దాని మీద ఇవన్నీ అయ్యాయి. సో దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ అకాడమీలో అక్కడ శిక్షణ తీసుకుంటున్న, అలాగే భవిష్యత్తులో కాబోయేటువంటి చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి ఇద్దరు ఆఫీసర్ల మధ్య ఇలాంటి ఒక ఇష్యూ రావడం అనేది చాలా సంచలనంగా మారింది. సో ప్రస్తుతానికి అతనైతే కోలుకుంటున్నాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా చేశాడు అనేది బయటికి రావాల్సింది, అది కూడా అయ్యింది. అలాగే దానికి సంబంధించి నాకు న్యాయ ప్రక్రియ మీద నమ్మకం ఉందని, తప్పుడు ఫిర్యాదు అని సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రకటించారు. అయితే తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి లోనైనటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆ తప్పుడు ముద్రని భరించలేకే ఆత్మహత్యాయత్నం ఏమైనా చేసుకున్నాడా అన్నటువంటి దాని మీదే చర్చ జరుగుతోంది. సన్నిహిత వర్గాలు కూడా అదే అక్కడ డిస్కషన్ జరుగుతోంది. సో అత్తాపూర్ పోలీసులు సదరు మహిళా అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద అంతర్గతంగా కూడా విచారణ స్టార్ట్ చేశారు. అలాగే ఎస్ఆర్ నగర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు సేకరించడం అనేది జరుగుతోంది. సో ఆల్రెడీ ఒక పక్కన లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి నడుస్తున్నాయి. మరి ఇక్కడ దీంతో ఈ ఆత్మహత్యాయత్నం చేయడం అనేటువంటిది దాని మీద ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న మాత్రం ఒకటే సహజంగా వచ్చేటువంటిది. ఇంతటి జీవిత పోరాటం చేసి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి వేలాది మంది యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు అసలు ఎలా వచ్చాయి, ఏం జరిగింది, ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాల వెనుక వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది చట్టం మాత్రమే. మా మీడియాను లేదంటే రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడుతూ చేసేది కాదు. ఇందులో దర్యాప్తు పూర్తవ్వాలి, ఆధారాలు పరిశీలించాలి, ఫిర్యాదుదారుల వాదన వినాలి, నిందితుడి వివరణ 2 నమోదు చేసుకోవాలి. అప్పుడు నిజమంటే ఏంటనేది బయటపడుతుంది. ప్రస్తుతం ఉన్నది ఒక కేసు, కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు, వాటి మీద చట్టపరమైనటువంటి విచారణ మాత్రమే. అందుకో దీని మీద తొందరపడి ఒక కంక్లూజన్కి రావడం అనేది కష్టం. ప్రస్తుతానికైతే తప్పు. విచారణ జరుగుతోంది, దర్యాప్తు అయ్యి నిజాలు వెలుగులోకి రావాలి, ఏం జరిగిందనేది కూడా తెలియాలి. బట్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇలాంటి ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఆ తర్వాత ఇలాగా ఆత్మహత్యాయత్నం చేస్తారు అనుకోవడం మాత్రం అది చాలా షాకింగ్ ఇన్సిడెంట్. ఖచ్చితంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఉండడం అనేది మాత్రం అభ్యంతరకరం. ఏమంటారు?
దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.